తులారాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. బంధువుల నుంచి గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. ప్రయాణాల్లో కూడా ఈరోజు వీరికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. పనులన్నీ కూడా అనుకున్న విధంగానే ఈరోజు వీరు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా వీరికి కుదుటపడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు ఎదురయ్యే చికాకులను అధిగమించి ముందుకు దూసుకు వెళ్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అనుకోకుండా విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు ఈరోజు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు నూతన ఆశలతోటి ముందడుగు వేసి విజయాలను కూడా సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. విద్యార్థులు సంతోషకరమైనటువంటి వార్తలు వినడం వల్ల ఆనందంగా గడుపుతారు. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరుత్సాహం కూడా కలుగుతుంది. ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున ఈరోజు వృశ్చిక రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. సన్నిహితులతోటి కూడా వీరికి విభేదాలు అధికమవుతాయి. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు మరింతగా పెరుగుతాయి. సాంకేతిక పారిశ్రామిక వర్గాల వారికి ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. సినీ కళాకారులు కొంతవరకు ఈరోజు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థుల ప్రయత్నాలన్నీ కూడా నత్తనడకన ముందుకు సాగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు కొంతవరకు ఎదురవుతాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి విరోధాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. ప్రత్యర్థులతోటి కూడా ఈరోజు ధనురాశి వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా ఈరోజు వీరికి నిరాశపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు చికాకులు తప్పవు. సినీ కళాకారులకు కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయం చేకూరుతుంది. ఇంటా బయట కూడా ప్రశంసలు వీరికి దక్కుతాయి. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. భూములు, గృహం కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివార్ధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు కొన్నింటిని వాయిదా వేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు కుంభరాశి వారికి అధికంగా ఎదురవుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.